జగ్గయ్యపేట పట్టణంలో కామ్రేడ్ పిల్లమర్రి భవన్ సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రంగా ఈ ప్రాంతంలో సున్నపురాయి, గ్రానైట్ మరియు కంకర నిక్షేపాల త్రవ్వకాల గనులు ఎక్కువగా ఉన్నాయి. సున్నపురాయి త్రవ్వకాలను రామ్కో, కేసీపీ, అల్ట్రాటెక్, హేమాద్రి సిమెంట్ కర్మాగారాలు ప్రభుత్వ అనుమతులతో త్రవ్వకాలను చేపడుతున్నాయి. రామచంద్రునిపేట, ఆనుమంచిపల్లి గ్రామంలో గ్రానైట్, చిలకల్లు గ్రామంలో కంకర త్రవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కర్మాగారాలలో కార్మికులను కొంతమంది పేర్ల మీద కాంట్రాక్టర్లు తీసుకుని శ్రమ దోపిడీ చేయడం దారుణమని అన్నారు. వీరికి ఎటువంటి రక్షణ పరికరాలు, పిఎఫ్, ఈఎస్ఐ ఎంతమందికి ఉన్నాయో ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామ్కో సిమెంట్, సున్నపురాయి అదనపు గంటల త్రవ్వకాల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వారి సొంత మనుషులే జిల్లా కలెక్టర్ సమక్షంలో మాట్లాడారని తెలిపారు. ప్రజలకు చేసేది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా అని అన్నారు. రామ్కో సిమెంట్ కర్మాగారం వారు పరిమితికి మించి సున్నపురాయి త్రవ్వకాలు చేపట్టడంతో పాలేరు వాగులోని జలాలు, చుట్టుప్రక్కల భూగర్భ జలాలు, సున్నపురాయి త్రవ్వకాలలో లోతైన గుంతలలో నీళ్లు నిల్వ అవ్వడంతో చుట్టుప్రక్కల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. మితిమీరే సున్నపురాయి గనుల త్రవ్వకాలపై ప్రభుత్వం అదనపు రాయితీని పెనాల్టీగా విధిస్తూ తప్ప పర్యావరణాన్ని ప్రభుత్వం గాలి కుదిలేసిందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 5-6 జిల్లాలకు సంబంధించినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నామమాత్రంగా కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేయటాన్ని ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి వల్ల కేవలం 30 కోట్లు నామావశిష్టంగా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు తాగునీరు, సాగునీరు అందించాల్సినటువంటి ఎత్తిపోతల పథకం ఇవాళ హద్దుల లక్ష్మణంతో నిధులు లేక కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 కోట్లు కూడా పాడైపోయిన లాకులు బాగు చేయడానికి ఎన్ఎస్పీ దగ్గర వాటికి చాలు. కాబట్టి 30 కోట్లు ఏ మేరకు సరిపోతాయో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మరి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గలం ఇప్పాలి కదా. అసెంబ్లీలో ఎవరికి వారు తమ నియోజకవర్గ సమస్యలపైన ఎమ్మెల్యేలు గలం ఇప్పుతున్నారు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేటువంటి పథకం కమ్యూనిస్టు పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చేరువ తీసుకురావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ 30 కోట్లు చాలినటువంటి పరిస్థితి ఈ కోతల బడ్జెట్లో ఎందుకు కొరగానటువంటి 30 కోట్లు కూడా చాలి. ఆ రోజున గతంలో ఇరిగేషన్ దృష్టిలో దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు, మేము అద్భుతంగా అయిపోయిందని చెప్పేసి. కానీ ఇవాళ ఎక్కడ కూడా పథకం కథలకు ముందుకు అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్న దృష్ట్యా దీనిపైన భవిష్యత్తులో సిపిఐగా ఆందోళన చేపడతాం. అలాగే ప్రధానమైనటువంటి అంశం 1500 ఇళ్ళు వాళ్ళ శిథిలావస్థకు చేరుతున్నాయి. తిరువూరు పట్టణంలో టిట్కో ఇల్లు, అందులో తక్షణమే టిట్కో హౌసెస్